ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ప్లాట్ఫారం నెంబర్ 4లో తిరువన్నమలై అరుణాచలం వెళ్ళే ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కి నేను అరుణాచలం చేరుకోబోతున్నాను. సో మనం డైరెక్ట్గా అరుణాచలం రైల్వే స్టేషన్లో కలుసుకుందాము. ఈ ట్రైనే అరుణాచలం వెళ్ళే ట్రైన్. మనం తిరువన్నమలై రైల్వే స్టేషన్కి వచ్చేసాము. స్టేషన్ బయట ఉన్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. సో మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గర కలుద్దాము. ఇక్కడ నుంచి టెంపుల్ 1.5 కిలోమీటర్స్ బై వాక్ అయితే వెళ్దాము. అదే అరుణగిరి, అరుణాచలం కొండ అంటారు, అరుణగిరి కూడా అంటారు. ఇప్పుడు ఆ కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేయబోతున్నాము. ఈ ప్రదక్షిణ టోటల్ 14 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 4 గంటల సమయం పడుతుంది. అరుణాచలేశ్వర స్వామి తూర్పు గోపురం దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నేను గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాను. తిరిగి మళ్ళీ ఇక్కడికే రావడానికి టోటల్ 14 కిలోమీటర్లు పడుతుంది. అండ్ సుమారు 4-4.5 గంటలు పడుతుంది. ఇప్పుడైతే మనం తూర్పు గోపురం దగ్గర ఉన్నాను. తూర్పు గోపురం ఒకసారి ఎలా ఉందో చూడండి. అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పటికైతే నేను సుమారు 2 కిలోమీటర్లు నడిచాను. మరి కాసేపట్లో మనం భగవాన్ శ్రీ రమణాశ్రమం చేరుకుంటాము. అయితే ఒకటి చెప్పాలి ఏంటంటే, రమణాశ్రమం వరకు రోడ్స్ అనేవి చాలా నేరోగా ఉంటుంది. వాహనాలు చాలా స్పీడ్గా వస్తాయి. మన జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి నడవాలి. వాహనాలు అయితే చాలా స్పీడ్గా ఉన్నాయి. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. రమణాశ్రమం నుంచి అయితే రోడ్డు చాలా వైడ్గా ఉంది. ఆ రోడ్స్ అనేవి నేను చూపిస్తాను. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ అయితే మనం రమణాశ్రమం బయట ఉన్నాము. రోడ్స్ అయితే చాలా వెడల్పు ఉంది. అదిగో అదే రమణాశ్రమం. ఇప్పుడైతే మనం రమణాశ్రమం ముందు ఉన్నాము. మనం గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రమణాశ్రమంలోకి వెళ్దాము. సందర్శిస్తాము, చూద్దాం లోపల అంతాను. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వద్దాము. ఇక్కడ చాలామంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇప్పుడు ముందు కూడా చూడొచ్చు వాళ్ళు గిరి ప్రదక్షిణకే. తిరువన్నమలై ఎలా చేరుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. తిరువన్నమలై అనేది చెన్నై నుంచి 195 కిలోమీటర్ల దూరం. చెన్నై నుంచి అయితే ట్రైన్స్ లేదు. మనకి శ్రీకాకుళం, వైజాగ్, విజయవాడ నుంచి అయితే వారానికి 3 రోజులు ట్రైన్లు ఉన్నాయి. ఖరగ్పూర్ వెల్లుపురం ఎక్స్ప్రెస్ ఒకటి, పురులియా వెల్లుపురం ఎక్స్ప్రెస్ ఒకటి. ప్రతి మంగళవారం, శుక్రవారం, శనివారం వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి ఉంటాయి. అదే విజయవాడ నుంచి కూడా వస్తుంది. తిరుపతి నుంచి అయితే డైరెక్ట్గా ఉన్నాయి. రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఉంది, పమాని ఎక్స్ప్రెస్ ఉంది. కాట్పాడి జంక్షన్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. కాట్పాడికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. అలాగే కాట్పాడి నుంచి తిరువన్నమలై కూడా చాలా ట్రైన్స్ ఉన్నాయి. అలాగే తిరుపతి నుంచి, వేలూరు నుంచి, కాట్పాడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి. మనం ఎలాగైనా చేరుకోవచ్చు. ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణలో విశేషాలు ఏంటంటే 24/7 ప్రతిరోజు చేయొచ్చు, ఏ సమయంలో అయినా చేయొచ్చు. చాలామంది రాత్రి చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఎక్కువ మంది జనాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ చేస్తూ. పగలపూట అయితే చాలా తక్కువ మంది. ఎందుకంటే ఇక్కడ అరుణగిరి అంటే చాలా వేడి అని అర్థం.
సో ఇక్కడ పగలపూట చాలా వేడిగా ఉంటుంది, సాయంత్రం పూట ఇక్కడ వర్షం పడి చల్లగా ఉంది, పొద్దున్న కూడా చాలా చల్లగా ఉంది. బట్ ఇప్పుడైతే ఎండ చాలా ఎక్కువ ఉంది, కాళ్ళు కూడా కాలుతున్నాయి. సో ఫుట్పాత్ మీద నడవండి, చల్లగా ఉంటుంది, పాదాలు కాలవు. సో గిరి ప్రదక్షిణకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రోడ్డు మీద వాహనాలు చాలా వేగంగా వస్తుంటాయి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మ్యాప్ ఇది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్నాము. 3/14 కిలోమీటర్స్ అంటే 14 కిలోమీటర్లు. ఇప్పుడు మనం 3 కిలోమీటర్లు నడిచాము, ఇంకా 11 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక్కడ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి మ్యాప్లో చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము 4/14 అంటే ఇప్పటి వరకు మనం 4 కిలోమీటర్స్ నడిచాము. 14 కిలోమీటర్స్లో 4 కిలోమీటర్స్ నడిచాము, ఇంకా 10 కిలోమీటర్స్ నడవాలి. ఇక్కడ వినాయకుడి కోవిల్ ఉంది, ఒకసారి అంతా దండం పెట్టుకోండి. జై గణేష్ భగవాన్. వాతావరణం ఇప్పుడు కొంచెం చల్లబడ్డది. ఇప్పుడైతే మనం చూసారు కదా, ఇక్కడ 5 కిలోమీటర్స్ నడిచాము, 5/14 ఉంది. సో 14 కిలోమీటర్స్లో మనం 5 కిలోమీటర్స్ నడిచాము, ప్రదక్షిణ చేసాము, ఇంకా 9 కిలోమీటర్లు ఉన్నది ఈ ప్రదక్షిణ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నైరుతిలింగం పైకి చాలా చల్లగా కనిపిస్తుంది, కానీ వాతావరణం రోడ్డు మటుకు చాలా వేడిగా ఉంది, కాలు కాలుతున్నాయి. సో అందుకనే ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ మన ప్రదక్షిణ మొదలు పెడదాము. చూడండి 6/14 ఉంది కదా, ప్రజెంట్ మనం అక్కడ ఉన్నాము. ఈ రూట్ మ్యాప్లో మనం అక్కడ ఉన్నాము. ఇప్పటి వరకు అయితే మనం 6 కిలోమీటర్స్ నడిచాము, ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఇతను ఎవరో మీకు తెలిసే ఉంటుంది, దాన్ని గుర్తుపట్టారా మీరు? దాన్ని మీరు గుర్తుపట్టే ఉంటారు, స్వామి నిత్యానంద స్వామి అంటారు ఈయన్ని. ఇప్పుడైతే మనం వరుణలింగం దగ్గర ఉన్నాము 7/14 అంటే ఇప్పటివరకు 7 కిలోమీటర్లు నడిచాము, ఇంకా మనం 7 కిలోమీటర్లు నడవాలి. అంటే సగం గిరి ప్రదక్షిణ చేసాము, ఇప్పుడు ఇంకా సగం చేయాలి. అరుణాచల శివ. ఇప్పటి వరకు అయితే మనం 8 కిలోమీటర్స్ ప్రదక్షిణ చేసాము, ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ వాయులింగం దగ్గరలో ఉంది, ఇంకా 6 కిలోమీటర్స్ ప్రదక్షిణం చేయాలి. ఇప్పటి వరకు మనం 10 కిలోమీటర్స్ ప్రదక్షిణ చేసాము, ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఈ మ్యాప్లో మనం చూడొచ్చు ప్రస్తుతం ఎక్కడున్నామో. కుబేరలింగం కనిపిస్తుంది కదా ఆ పక్కన, 10/14 ఉంది కదా అక్కడ. అంటే 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మనం గిరి ప్రదక్షిణ చేసాము, ఇంకా 4 కిలోమీటర్లో మనం గిరి ప్రదక్షిణ పోతాం. టైము మధ్యాహ్నం 1 గంట అవైంది. ఎండ తక్కువ ఉన్న మటుకు కాలు మటుకు చాలా కాలుతున్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. సో మీరు ఎప్పుడొచ్చినా సాయంత్రం పూట మొదలుపెట్టండి, లేదా ఉదయాన్నే 5 గంటలకి 6 గంటలకి మొదలు పెట్టేయండి, లేదంటే కాలు కాలుతాయి. அவருக்கு புரியலன்னு நினைக்கிறேன்.
அவருக்கு புரியல, சைடில் திரும்பி வரணும்னு சொல்லணும். సో ఫ్రెండ్స్ 14 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత తిరిగి మనం ఆలయం వద్దకు వచ్చాము. ఇప్పుడు లోపల స్వామివారి దర్శించుకుందాము. దర్శించుకున్న తర్వాత భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్దాము. అయితే టెంపుల్ ఈస్ట్ గోపురం నుంచి వచ్చాము. అరుణాచలేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ అంతా తమిళ్లో ఉంది, సో మనకు తెలీదు. చాలా ఎండగా ఉంది, కాలు కూడా కాలుతున్నాయి, చాలా వేడిగా ఉంది. మధ్యాహ్నం 2:30 అయింది ఇప్పుడు టైము. ఊరిలో ఒకటి కోనేరు ఇది. బావి ఇది. జయ అరుణాచలేశ్వర. ఈ ఆలయం ఒక నమూనా. అరుణాచలం ఆలయం ఒక నమూనా. సో ఇంకా మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాము. అక్కడ ఫోన్స్ బంద్ పెడదాం. సో మెయిన్ ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాము. కెమెరా అనేది ఆఫ్ చేద్దాము. అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగం దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ రద్దీ తక్కువ ఉంది. నేను స్టార్టింగ్ స్పెషల్ ఎంట్రీ దర్శనంకి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ రద్దీ తక్కువ ఉండడం వల్ల నాకు ఒక 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాను. సో ఆలయం తక్కువ రద్దీ ఉంది, సో దర్శనం తొందరగా అయిపోయింది. ఇప్పుడైతే నేను కొన్ని ఆలయ దృశ్యాలు చూపిస్తాను. గోపురము, నాలుగు వైపు 4 గోపురాలు. దర్శనం అయితే పూర్తయిపోయింది, చాలా బాగా అయింది. ఇప్పుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్దాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరం. సో మనం డైరెక్ట్గా భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో కలుద్దాము. అరుణాచలేశ్వరుడి ప్రసాదం లడ్డు. పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చాలా నెమళ్ళు ఉంటాయి. భగవాన్ రమణ మహర్షి వారు పెంచిన ఆవు, వాటి సమాధి. అలాగే జాకీ అనే కుక్క ఇప్పుడు పెంచేవారు సమాధి. కాకిని కూడా పెంచేవారు అని సమాధి. అలాగే వాలి ద డీర్ ఒక జంకదాలకు సమాధి. ఇక్కడ చూడవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇటు నుంచి మన విరూపాక్ష కేవ్కి వెళ్ళొచ్చు. టైమింగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్.
రమణాశ్రమం వెనుక పక్కన ఉన్న ఇప్పుడు మనం ఇక్కడైతే వీడియో తీయడానికి అవకాశం ఉంది. అవతల పక్క అయితే వీడియో తీయడానికి అవకాశం లేదు. సో ఇక్కడ వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా కూడా ఉంది. చెట్లు, నెమళ్ళు, పక్షులు అరుపులు అని చాలా ప్రశాంతంగా ఉంది. అస్సలు వీడియోస్ తీయనివ్వట్లేదు, నేను సైడ్ నుంచి తీస్తున్నాను, ఎవరో చూడనప్పుడు తీస్తున్నాను మీకోసం. April 14, 1950 నైట్ 8:47కి. అంటే ఈ రూమ్లోనే భగవాన్ గారు శివైక్యం చెందారు. ఈ రూమ్లో ఆయన వాడిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ భగవాన్ వాడిన వస్తువులు. అరుణగిరి రమణాశ్రమం నుంచి. సో అయిపోయింది, ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తినేసి మనం బయలుదేరదాము. రమణాశ్రమంలో మనకి ప్రసాదం ఇచ్చారు. సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఇంకా కర్రీ ప్రసాదం. రమణాశ్రమం సందర్శించాము. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి తిరిగి మన కాట్పాడి జంక్షన్ వెళ్ళిపోదాము. అక్కడ రిటైరింగ్ రూమ్ ఉంది. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ అవుతుంది. మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో వెంకటేశ్వర.